Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, గతంలో ఎడ్యుకేషన్లో సెట్ ఎగ్జామ్లో ఈ యొక్క ప్రశ్న అడిగారు. ఎన్సిటిఈని ఏ పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించారు? ఆప్షన్ ఏ 1993 చట్టం, ఆప్షన్ బి 1996 చట్టం, ఆప్షన్ సి 1986 చట్టం, ఆప్షన్ డి 1992 చట్టం. ఆన్సర్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. రేపు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా హెచ్డబ్ల్యూ సంబంధించిన పేపర్ కూడా డిఎస్సి సంబంధించిన పేపర్ కూడా కౌన్ బనేగా కరోడుపతి మాదిరి, మీలో ఎవరు కోటేశ్వరుడు మాదిరి ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు ఎవరు ఎక్కువగా ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి, గతంలో నువ్వు గోల్డ్ మెడల్ సాధించినవా లేదని ఎవరు చూడరు. ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఎవరు ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. కనుక గత ప్రశ్నపత్రాల విశ్లేషణ అనేది చాలా ముఖ్యం. కనుక ఓపిక చేసుకొని నేను చెప్పిన ఈ వీడియో క్లాసెస్ అన్ని కూడా వినడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎన్సిటిఈ, అసలు ఎన్సిటిఈ అంటే ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ఒక అత్యున్నతమైన సంస్థ. భారతదేశంలో ఒక అపెక్స్ బాడీ ఎన్సిటిఈ. ఇది 1973లో స్థాపించడం జరిగింది. 1993లో పార్లమెంటులో ఒక చట్టం ద్వారా ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖ అయింది. 1995 నుంచి ఎన్సిటిఈ తన విధులను నిర్వహిస్తోంది తన 4 రీజనల్ డైరెక్టరేట్ల ద్వారా. నార్త్కు సంబంధించి జైపూర్, సౌత్కు సంబంధించి బెంగళూరు, మరి ఈస్ట్కు సంబంధించి భువనేశ్వర్, భారతదేశంలో పశ్చిమాన వెస్ట్కు సంబంధించి భోపాల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క రీజనల్ డైరెక్టరేట్స్ ఉన్నాయి. కేవలం 3 మినిట్స్లో మీరు దాదాపుగా ఒక 5 to 7 బిట్స్ నేర్చుకున్నారు. మొదటి బిట్ ఏంటంటే ఎన్సిటిఈ అబ్రివేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. రెండవ బిట్ ఎన్సిటిఈ ఎప్పుడు స్థాపించారు? 1973. మూడవ బిట్ ఎన్సిటిఈ పార్లమెంటులో ఒక చట్టం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా ఎప్పుడు ఏర్పడింది? 1993. ఎన్సిటిఈ తన విధులను ఎప్పటి నుంచి నిర్వహిస్తుంది? 1995. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ఒక అత్యున్నతమైన బాడీ భారతదేశంలో ఎన్సిటిఈ. ఎన్సిటిఈ యొక్క 4 రీజనల్ డైరెక్టరేట్స్ చూడండి. ఇక్కడ నార్త్లో జైపూర్, సౌత్లో బెంగళూరు, ఈస్ట్లో భువనేశ్వర్, వెస్ట్లో భోపాల్. ఇదే సందర్భంలో విద్యకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి బాడీస్ మీరు తెలుసుకోవాలి. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, అదేవిధంగా ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. ఇటువంటి వాటిపైన మీకు ఒక అవగాహన ఉండాలి. ఈ విధంగా ఎడ్యుకేషన్కు సంబంధించి మీరు ఒకవేళ బిఎడ్ కాలేజీకి డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళలేకపోతే, కరోనా వల్ల కావచ్చు, లేకుంటే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, కొంతమంది రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి నేర్చుకోలేరు. మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి మొత్తం 450 మార్క్స్లో 300 మార్క్స్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఉన్నాయి. 150 మార్క్స్ జిఎస్ అయితే 300 మార్క్స్ ఎడ్యుకేషన్. అవి 2 పేపర్స్, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 2లో 150 మార్క్స్, పేపర్ 3లో 150 మార్క్స్. మరి ఇటువంటి బిట్స్ ఆన్సర్ చేయాలంటే మీకు బిఎడ్ కాలేజీలైనా నేర్చుకోవాలి, లేకుంటే ఏదైనా ఒక ప్రొఫెషనల్ టీచర్, ఒక మెంటర్ చెప్పిన పాఠాల ద్వారా నేర్చుకోవాలి. కనుక ఎమిలీ అకాడమీ ఒక సరైన మెంటర్ మీకు. సో ఎమిలీ అకాడమీ ఇస్ ద రైట్ మెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. కనుక మీరు వెంటనే ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాంట్లో స్టోర్ అనే ఫోల్డర్లో ఈ డిపిడిఓకి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించిన దాదాపుగా 200కు పైగా క్లాసెస్, వివరణాత్మక, ఉదాహరణపూర్వకమైన, శాస్త్రీయమైన అవగాహన, వినియోగ స్థాయికి సంబంధించిన బోధన అందులో ఉంది. ఆ క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని మేము ఇచ్చిన ఇటువంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే
మరి తక్కువ జాబ్స్ ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీరు సాధించవచ్చు. అదేవిధంగా ఈ ఎమ్మెల్యే అకాడమీ మొబైల్ యాప్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన 150 మార్కులు పేపర్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన దాదాపుగా 150+ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా మీరు వినండి. ఒకవేళ మీ లక్ష్యం హాస్టల్ వార్డెన్ సాధించడం అయితే మా క్లాసెస్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. డిఎస్సికి సంబంధించి కూడా ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మరి పెడగాజీకి సంబంధించిన ప్రామాణికమైన క్లాసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. విని మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ ఇంటి దగ్గర నుండి మీ జాబ్ చేసుకుంటూ మీ కుటుంబం చూసుకుంటూ ప్రిపేర్ కండి. క్లాస్ వినండి, నోట్స్ రాసుకోండి, టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. ఇంకా అంతకు మించి ప్రిపరేషన్ అవసరం లేదు ఈ పోటీ పరీక్షలకు సంబంధించి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమ్మెల్యే అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.